ఈరోజు రెసిపీ సాఫ్ట్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రైస్ రోటీ అండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు రైస్ ఫ్లోర్, అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లము, కరివేపాకు తురుముకున్నవి వేసుకోవాలి. కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ కూడా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. సాఫ్ట్ డౌ లాగా కలిపేసుకోవాలి ఈ బియ్యం పిండిని. ఇంకా ఈ కలుపుకున్న బియ్యం పిండిని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కవర్ తీసుకొని అందులోకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆ కవర్ పైకి. ఆ తర్వాత ఒక చిన్న బాల్ లాగా ఈ పిండిని తీసుకొని మనము గుండ్రంగా చపాతీ షేప్లోకి చేత్తోనే ఒత్తుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ పైకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న రైస్ రోటీ వేసుకొని 2 పక్కల కాల్చుకుంటే రైస్ రోటీ రెడీ అయిపోయినట్టే.